మంత్రరహస్యం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున అఖండమైనటువంటి ధనప్రాప్తిని కలిగించేటువంటిది, స్థిరలక్ష్మినిచ్చేటువంటి మంత్రరాజం, అట్లాగే గృహంలో అధిక వ్యయాన్ని తగ్గించడం, కుటుంబ కలహాలన్నీ కూడా కొంతవరకు సమసిపోవడానికి చక్కని మంత్రరాజాన్ని మనం ఇప్పుడు తీసుకుని వచ్చాం. ఇందులో భాగంగా ఇది కేవలం ధనాన్ని మాత్రమే ఇచ్చేటువంటిది కాదు. కుటుంబ కలహాలు జరుగుతుంటాయి ఎక్కువగా. భార్యాభర్తల మధ్య కావచ్చు, తండ్రికి సంతానానికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, వాళ్ళ మధ్యలో కొన్ని గొడవలు జరుగుతాయి. అలాగే మాతృమూర్తికి సంతానానికి, పిల్లలకి తల్లికి ఉండేటువంటి ఇబ్బందులు కానీ గొడవలు కానీ జరగడం అనేటువంటి దాన్ని మనం గమనిస్తూ ఉంటాం కుటుంబ వ్యవహారాలలో. అవి చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండే ప్లేస్ మారడం విషయంలో కావచ్చు, వీడిని తరచూ ఇలాంటి ఇబ్బందుల్ని మనం గమనిస్తుంటాం. కనుక అటువంటి సమస్తమైనటువంటి దుర్దోషాలని పోగొట్టుకోవడానికి, అలాగే అఖండమైనటువంటి ధనప్రాప్తి, ప్రతి వాళ్ళకి కూడా ధనం యందు ఆశ ఉంటుంది. అఖండ ధన ప్రాప్తిని కలిగించుకోవాలి అంటే శాశ్వతంగా ధనాన్ని ఏదైతే మనం సముపార్జన చేస్తున్నామో, ఏదైతే ధనం వస్తున్నదో రాబోతున్నదో అది స్థిరంగా శాశ్వతంగా మన దగ్గరే ఉండాలనే కోరిక ప్రతి మానవుడికి ఉంటుంది. కనుక అటువంటి ప్రయత్నాన్ని సాఫల్యతను తీసుకొచ్చేటువంటి ధనలక్ష్మి అమ్మవారి తాలూకా మహామంత్రరాజం. ఇప్పుడు శ్లోకాన్ని నేను చెబుతాను, శ్రద్ధగా దాన్ని జాగ్రత్తగా రాసుకోండి. తర్వాత ఏ సమయంలో ఎలా చేయాలనేటువంటి వివరణ చెప్తాను. ఓం ధనదే ధనదే దేవి దానశీలే దయాకరే త్వం ప్రసీద మహేశాని యదర్థం ప్రార్థయామ్యహం. మరలా ఇంకోసారి చెబుతాను. ఓం ధనదే ధనదే దేవి దానశీలే దయాకరే త్వం ప్రసీద మహేశాని యదర్థం ప్రార్థయామ్యహం. ఇది ధనలక్ష్మి ప్రాప్తి కొరకై, స్థిరలక్ష్మి ప్రాప్తి కొరకై చేయవలసినటువంటి ధనలక్ష్మి మహామంత్ర రాజం. దీన్ని శ్రద్ధాశక్తులతో చేయాలి. సూర్యోదయానికి పూర్వమే లేవడం అనేటువంటిది నిత్యకృత్యంగా మనం చేసుకోవాలి. వారంలో ప్రతి గురువారం, శుక్రవారం, లక్ష్మీవారం, శుక్రవారం ఈ 2 రోజులు తప్పకుండా కూడా ఈ శ్లోక పఠనాన్ని మనం చేసుకోవాలి. ఏదైనా జాతా శౌచం కానీ మృతా శౌచం ముట్టు అంటూ ఇతరత్ర ఏమైనా ఉన్న రోజుల్లో తప్ప మిగిలిన వంటి అన్ని సమయాల్లో కూడా, అన్ని రోజుల్లో కూడా శుక్రవారం, అలాగే లక్ష్మీవారం, గురువారం ఈ మహామంత్రరాజ పఠనాన్ని మనం చేయవలసి ఉన్నది. ఇది చేయడం వల్ల ధనలక్ష్మి అనుగ్రహ వీక్షణ మనకి కలిగి గృహంలో ఉండే కుటుంబ కలహాలు తొలగిపోవడమే కాకుండా స్థిరలక్ష్మి, ధనలక్ష్మి, అఖండ ధనప్రాప్తిని కూడా తప్పకుండా కలిగిస్తుంది అని మంత్రశాస్త్రం చెప్తున్నది. అయితే ఈ మంత్రాన్ని సూర్యోదయ సమయంలో కానీ, మధ్యాహ్న సమయంలో కానీ, మధ్యాహ్న భోజనానికి ముందు ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఈ గృహంలో, ఇంటిలో ఉండేటువంటిది దేవుడి పీఠం ఏదైతే ఉంటుందో, దేవుడి మందిరం, అక్కడ ఆవునేతి దీపాన్ని వెలిగించి ఈ శ్లోకాన్ని 21 మార్లు చదవాలి. 21 మార్లుగా ఎవరైతే చెబుతారో, దీనికి మళ్ళీ కూడా స్త్రీలా పురుషులా అనేటువంటి నియమం కూడా లేదు. ధనం ఎవరికైతే కావాలో, కుటుంబ కలహాలు ఉండేటువంటి వాటి నుంచి తొలగించుకోవాలనుకునేటువంటి వాడు, విద్యార్థులు కూడా విద్య అయిపోయిన తర్వాత, చదువు అయిన తర్వాత ఉద్యోగ ప్రాప్తి కొరకే ప్రయత్నం చేస్తుంటారు, ఉద్యోగాదుల కోసం. వారు కూడా ఈ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా ఉద్యోగాన్ని కలిగించుకుని ధనాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది. కనుక ఇక్కడ పిల్లలు, పెద్దలు, ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు కూడా ఈ మహామంత్రాన్ని చదువుకున్నటువంటి వారై
మహాలక్ష్మి ప్రాప్తిని తప్పకుండా కూడా పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ మంత్రంలోనే విశేషమైనటువంటి ధనదే ధనదే అనేటువంటి శబ్దం ఏదైతే మనకి ఆ వైబ్రేషన్స్, ఆ బీజాక్షరాలు ఉన్నాయో వాటి ద్వారా ధనప్రాప్తిని మాకు కలిగించాలి అనే భావన తీసుకొస్తుంది. శ్రద్ధాశక్తులై ఎవరైతే ఈ మంత్రరాజాన్ని విధి విధానంగా పఠిస్తారో, సూర్యోదయ సమయంలో మాధ్యాహ్నిక సమయంలో కూడా ఈ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా అమితమైనటువంటి ధనప్రాప్తిని కలిగించడమే కాకుండా గృహంలో ఉండేటువంటి ఈతి బాధలు కానీ, కష్టములు, కుటుంబ కలహములు అనేటువంటివి తొలగిపోవడానికి ఆస్కారంగా చెప్పబడుతూ ఉన్నది. ఓం తత్సతు.